హాయ్, దిస్ ఇస్ కస్తూరి ఉషా ఫ్రమ్ బంగారు తల్లి ఫౌండేషన్. కొంతమంది సోల్జర్స్ గురించి అయినా కనీసం తెలుసుకుంటే బాగుంటుందేమో కదా. ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఒక సోల్జర్. అతన్ని ఏమని పిలుస్తారు తెలుసా? ఫియర్లెస్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అంటే మన దేశంలోనే భయం అంటే తెలియని ఒక వ్యక్తిగా డిసైడ్ అయ్యారు ఆ సోల్జర్ గురించి. ఎందుకంటారా, ఒక స్ట్రగుల్లో అతనికి తగిలిన బుల్లెట్స్ కి ఫేస్ మీద రకరకాల ఆపరేషన్స్ అయినాయి. 20+ అయినట్టున్నాయి అతనికి ఆపరేషన్స్. ఎంత డేరింగ్ అంటే అన్ని ఆపరేషన్స్ కంటిన్యూస్ గా హాస్పిటల్లో ఉండి అయిన తర్వాత కూడా, అన్ని సర్జరీలు జరిగిన తర్వాత కూడా అతను ఎక్కడ ఒక్క అడుగు వెనక వేయలేదు. నేను ఎప్పుడు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి అని మాత్రమే అడిగాడు. చూడండి, అది గట్స్ అంటే. అతను ఎంత హ్యాండ్సమ్ గై. ఇప్పుడు టోటల్ గా ఫేస్ మాస్క్ వేసుకుని మళ్ళీ ఆర్మీ డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. అతని పేరేంటి తెలుసా? రిషి రాజలక్ష్మి. గూగుల్లో వెతికి చూడండి, ఎంత టోటల్ ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడు, ఎలాంటి స్ట్రగుల్ని ఫేస్ చేశాడు అన్నది మీ అందరికీ తెలుస్తుంది. సో ప్లీజ్ బెటర్ లెర్న్ అబౌట్ ద ఫియర్లెస్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రిషి రాజలక్ష్మి. ఇంకా మరి కొంతమంది సోల్జర్స్ గురించి వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.